చక్కగా ఉండేటువంటి ఒక నిమ్మకాయని తీసుకుని ఆ యొక్క నిమ్మకాయకి ఒక 4 లవంగాలు గొచ్చండి. అయితే పక్కన ఒక లవంగం పక్కన ఇంకొక లవంగము, మళ్ళీ అలా 2 గుచ్చిన తర్వాత ఆ 2 లవంగాల కిందన మళ్ళీ ఇంకొక వరుస కింద అనమాట. ఒక లవంగం పక్కన ఇంకొక లవంగం, ఆ యొక్క కిందన అప్పుడు మళ్ళీ ఇంకొక 3వ లవంగము, మళ్ళీ దాని పక్కన ఇంకొక లవంగము, మొత్తానికి 4 లవంగాలు. ఆ విధంగా 4 లవంగాలు గొచ్చండి ఆ యొక్క నిమ్మకాయకి. గుచ్చిన దాని తర్వాత మీ యొక్క కుడి చేతిలో లవంగాలు గుచ్చినటువంటి ఆ యొక్క నిమ్మకాయని పట్టుకుని ఈ యొక్క మంత్రాన్ని కనీసము ఒక 11 సార్లు చెప్పండి. ఇంకా మీకు ఎక్కువ సమయం ఉంది, ఇంకా శక్తివంతంగా పనిచేయాలి, ప్రభావితంగా పనిచేయాలి, బలంగా పనిచేయాలని మీ దగ్గర ఓపిక సమయం ఉంటే కనుక 108 సార్లు కూడా మీరు జపం చేసుకోవచ్చు. మంత్రం తెలియజేస్తున్నాను వినండి. ఓం శ్రీం హ్రీం క్లీం నమః. ఇది ఆ యొక్క మంత్రం. విన్నారు కదా? ఈ విధంగా మంత్ర జపం పూర్తయిపోయిన తర్వాత జాగ్రత్తగా దాన్ని అలాగా ఆ యొక్క బల్ల మీదనో మీ ఎదురుకుండా ఉన్నటువంటి గట్టి మీదనో పెట్టుకోండి. మీకు ఇష్టదేవుడికి నమస్కారం.